Hello, this is Dr. Afsari Usmani. Today I am going to explain about the money supply and components of money supply. The supply of money with the people or the volume of money in circulation refers to the volume of money held by the people in the country by individuals and business houses. So we include only the amount of money held by the public and used by the public for the transactions and for making payments and for settlement of debt, and we exclude money held by the government in its treasures and money lying with the commercial banking system. So the quantity of money in existence at particular time or the supply of money in a spendable form consists of two important items. సో ఇయర్ ద్రవ్యం యొక్క సప్లై మరియు ద్రవ్యం యొక్క విభాగాలు కాంపోనెంట్స్ అనేవి ఈరోజు నేను చెప్తాను. ద్రవ్యం యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. మనము ద్రవ్యం లేనిది జీవించడం చాలా కష్టతరము. నిత్య జీవితంలో ద్రవ్యం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఏది కొనాలన్నా జీవించాలన్నా మనకు ద్రవ్యంతోనే సంబంధం ఉంటుంది. మన చేతుల్లో డబ్బులు అనేది, క్యాష్ అనేది, లిక్విడిటీ, ద్రవ్యత్వం ఉన్నది అవసరం ఉంటుంది. అంటే ద్రవ్యం యొక్క సప్లై దేన్ని అంటారు అంటే మామూలు ప్రజల చేతుల్లో ఉన్న డబ్బు, చలామణిలో ఉన్న డబ్బు, దాని యొక్క పరిమాణము ఒక ఆర్థిక వ్యవస్థలో మరియు పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నది, పెట్టుబడి కోసం అయ్యేవి అన్నీ కూడా ద్రవ్యం యొక్క. అయితే దీనిలో నుంచి మనము ప్రభుత్వము ట్రెజరీలో ఉన్న డబ్బు మరియు వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్నది దాన్ని తీసివేస్తే దీన్ని మనము ద్రవ్యం యొక్క సప్లై అని చెప్తాము. అయితే ద్రవ్యం యొక్క వెలాసిటీ ఆఫ్ వాట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ మనీ? So the velocity of money, the average number of times money is transferable from one person to another in given period of time is known as the velocity of circulation of money. In other words, velocity of circulation is the average number of times that each unit of money is spent for purchase of goods and services. ద్రవ్యం యొక్క చలామణి లేదా ద్రవ్యము ఎన్నిసార్లు మారుతుంది, 1 రూపాయి ఉంది, ఎన్ని చేతులు మారుతుంది అనేది అది వెలాసిటీ ఆఫ్ మనీ అనబడుతుంది. సో వెలాసిటీ ఆఫ్ మనీ, velocity of circulation of money depends on some factors. The affecting factors of velocity of circulation of money are: one is quantity of money. Velocity of circulation of money depends upon the supply of money in the economy. The ద్రవ్యము ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం యొక్క సప్లై పైన ఆధారపడుతుంది. ద్రవ్యం యొక్క పరిమాణము, ద్రవ్యం యొక్క సప్లై ఎక్కువగా ఉంటే, ఇఫ్ ద సప్లై ఆఫ్ మనీ ఇన్ ద ఎకానమీ ఈజ్ లెస్ దాన్ ఇట్స్ రిక్వైర్మెంట్స్, ద వెలాసిటీ ఆఫ్ సర్క్యులేషన్ గోస్ అప్. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ప్రజలకు అవసరమయ్యే దానికంటే ద్రవ్యం యొక్క సప్లై తక్కువగా ఉంటే వెలాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఈస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్. ద్రవ్యం యొక్క చలామణి అంటే చేతులు మారడం అనేది దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, ఎన్నిసార్లు అవుతుంది, ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా దానిపైన కూడా ఆధారపడుతుంది. గ్రేటర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఇన్ ద ఎకానమీ, ద హయ్యర్ షాల్ బి ద వెలాసిటీ ఆఫ్ సర్క్యులేషన్. థర్డ్ ఫ్యాక్టర్ ఈజ్ క్రెడిట్ ఫెసిలిటీస్.
If the people in the country are given credit facilities are on large scale, the velocity of circulation goes up. రుణ సౌకర్యాలు క్రెడిట్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు వెలాసిటీ ఆఫ్ సర్క్యులేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సైజ్ ఆఫ్ ప్రొపెన్సిటీ టు కన్స్యూమ్ ఉపాంత వినియోగ ప్రవృత్తి పైన కూడా ఆధారపడుతుంది. సో అకార్డింగ్ టు కీన్స్, the higher the propensity to consume in a country, other things remaining the same, the higher shall be the velocity of circulation of money in the country, because people tends to spend major portion of their income on consumption. ఒకవేళ ఉపాంత వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటే దేశంలో వెలాసిటీ ఆఫ్ సర్క్యులేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఉపాంత వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటే వెలాసిటీ ఆఫ్ సర్క్యులేషన్ కూడా తక్కువగా ఉంటుంది. సర్క్యులేషన్ ఆఫ్ మనీ కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్, distribution of income. If income is distributed in a country in such a manner that a major portion of it is held by the richer section, then the velocity of circulation of money will be low, because this section is inclined to hold larger cash balances with itself. ఆదాయం యొక్క పంపిణీ పైన కూడా వెలాసిటీ ఆధారపడుతుంది. ఒకవేళ ఆదాయ అసమానతలు ఉండి ఎక్కువ ఆదాయము ధనవంతుల వద్ద ఉన్నప్పుడు వెలాసిటీ ఆఫ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పేద ప్రజల ఉపాంత వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది, ధనిక ప్రజల యొక్క ఉపాంత వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. సో దీనిపైన కూడా ఆదాయం యొక్క పంపిణీ పైన కూడా వెలాసిటీ అనేది ఆధారపడుతుంది. So now I am going to explain about what are the components of money supply in an economy. The main components are, one is currency component, then deposit component. In currency component consisting of coins and currency notes issued by the central government, and deposit components are consisting of deposits of general public with the commercial banks. In deposit components there are coins. The metallic coins are issued by the country's monetary authority. There are two systems of coinage. One is free coinage. Under this system anybody could take a fixed quantity of the metal and get it minted at the mint. In free coinage, some are gratuitous coinage, is that where no fee is charged for mintage of a coin. The next one is gratuitous coinage, is that where a fee is charged for mintage. Again, gratuitous coinage are of two types. One is brassage. When the government charges a free fee equal to the cost of minting coin, it is called brassage. The government makes no profit in this type of coinage. And next one is paper currency. The most important part of the money supply is the paper currency, which is obligation of central bank. The paper currency in country is regulated in accordance with the system laid down by the monetary authority. ద్రవ్య ఈ అథారిటీ ఏముంటుందో ద్రవ్య సప్లైని సిస్టమటైజ్ రెగ్యులేట్ చేసే అథారిటీ ఏముందో అదే ఇష్యూ చేస్తుంది పేపర్ కరెన్సీని. సో ఈ విధంగా మనము ద్రవ్యం యొక్క వెలాసిటీ ఆఫ్ మనీ సప్లై గురించి మనము చూస్తాము. దీనిలో అయితే ఒక ఆర్థిక వ్యవస్థలో స్టాండర్డ్ సిస్టమ్ ఏముంటుంది?
స్టాండర్డ్ సిస్టమ్ ఆఫ్ నోట్ ఇష్యూ చేసేది స్టాండర్డ్ సిస్టమ్ ఏముంటుంది అనేది మనం చూసినప్పుడు ఒకటి సింపుల్ డిపాజిట్ సిస్టమ్ కరెన్సీ ఇష్యూ విషయంలో. అండర్ దిస్ సిస్టమ్ ద మనీ అథారిటీ ఈజ్ రిక్వైర్డ్ టు కీప్ 100% ఆఫ్ ద బులియన్ ఫర్ ఎవ్రీ నోట్ ఇష్యూ. ప్రతి రూపాయి కోసం దానికి అనుగుణంగా దానికి ఈక్వల్గా బంగారం లేదా వెండి అనేది పెట్టవలసి వస్తుంది సింపుల్ డిపాజిట్ సిస్టంలో. అంటే ఒక 100 రూపాయల నోట్ ఇష్యూ చేసినప్పుడు 100 రూపాయలకి ఈక్వల్ అయిన సమానమైన బంగారము లేదా వెండి అనేది దానిలో డిపాజిట్ చేయవలసి వస్తుంది. నెక్స్ట్ వన్ ఇస్ ఫిక్స్డ్ ఫిడ్యూషరీ system. Under this system, the central bank of a country is permitted to issue a fixed amount of notes without keeping any metallic reserves. ఇది ఎటువంటి ఖనిజ అంటే లోహపు అంటే బంగారము వెండి పెట్టకుండా కూడా ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్కి పర్మిషన్ ఇస్తుంది నోట్స్ ఇష్యూ చేయడానికి. దిస్ పోర్షన్ ఇస్ కాల్డ్ ఫిడ్యూషియరీ సిస్టమ్. But all notes issued above this amount must be converted by 100% metallic reserves. Now the next one is maximum fiduciary system. Under this system, there is a maximum limit up to which the central bank is authorized to issue notes without any gold reserves. But there has to be full backing of gold reserves beyond this limit. ఒక లిమిట్ వరకు ఇష్యూ చేయొచ్చు కరెన్సీ నోట్స్. కానీ దాని తర్వాత ఇంకా ఎక్కువ చేస్తే ఆ తర్వాత మాత్రం గోల్డ్ రిజర్వ్స్ అంటే బంగారము నిల్వలు పెట్టవలసి వస్తుంది, బంగారం అనేది పెట్టవలసి వస్తుంది. నెక్స్ట్ వన్ ఇస్ ప్రపోర్షనల్ రిజర్వ్ సిస్టమ్. Under this system, the central bank is required to keep a certain percentage of gold against the note issue, and remainder of their note issue is covered by securities. సెంట్రల్ బ్యాంక్ నోట్స్ ఇష్యూ ఈ సిస్టంలో అంటే ప్రపోర్షనల్ రిజర్వ్ సిస్టంలో సెంట్రల్ బ్యాంక్ కొంత శాతము బంగారాన్ని పెట్టవలసి అంటే నోట్స్ ఇష్యూ చేయడానికి దానికి అనుగుణంగా ఒక నిష్పత్తిలో గోల్డ్ని పెట్టవలసి వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద మినిమమ్ రిజర్వ్ సిస్టమ్. అండర్ దిస్ సిస్టమ్ ద సెంట్రల్ బ్యాంక్ ఈజ్ పర్మిటెడ్ టు ఇష్యూ నోట్స్ టు ఎనీ ఎక్స్టెంట్ ప్రొవైడెడ్ ఫిక్స్డ్ మినిమమ్ రిజర్వ్ ఈజ్ మెయింటైన్డ్ ఇన్ గోల్డ్ అండ్ ఫారెన్ సెక్యూరిటీస్. ఎంతైనా ఈ సిస్టంలో మినిమం రిజర్వ్ సిస్టంలో ఎంతైనా సెంట్రల్ బ్యాంక్ ఎంతైనా నోట్స్ ఇష్యూ చేయొచ్చు. కానీ కనీసపు ఈ రిజర్వ్ లేదా డిపాజిట్స్ అనేది గోల్డ్లో లేదా ఫారెన్ సెక్యూరిటీస్లో అంటే విదేశీ సెక్యూరిటీస్ రూపంలో పెట్టవలసి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మన టాపిక్ ఏముంది అంటే నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ మనీ సప్లై. మనీ సప్లై అంటే ఏమిటి, మనీ సప్లై యొక్క అకౌంటింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది. The supply of money is a stock at a particular point of time, though it conveys the idea of a flow over time. ఒక నిర్ణీత కాలంలో ప్రవాహాన్ని సూచిస్తుంది ద్రవ్యం యొక్క సప్లై. The term supply of money at any moment is the total amount of money in the economy. ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక నిర్ణీత కాలంలో ఒక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం చలామణిలో ఉన్న మొత్తాన్ని ద్రవ్యం సప్లై అంటారు. ఇట్ ఈస్ సినానిమస్ విత్ సచ్ టర్మ్ యాజ్ ద మనీ స్టాక్ అండ్ క్వాంటిటీ ఆఫ్ మనీ. దీన్ని క్వాంటిటీ ఆఫ్ ద్రవ్యం పరిమాణము అని కూడా అంటారు లేదా ద్రవ్యం యొక్క స్టాక్ అని కూడా అంటారు. There are three alternative views regarding the definition or measure of money supply. The most common view is associated with the traditional and Keynesian thinking. According to this view, money supply is defined as currency with public and demand deposits with the commercial bank.
ద్రవ్యం యొక్క నిర్వచనాల విషయంలో మనము 3 ముఖ్యమైన వాళ్ళ యొక్క అంటే అర్థశాస్త్రవేత్తల యొక్క ఒపీనియన్, పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాము. ఫస్ట్ వన్ జాన్ మెనార్డ్ కీన్స్ చెప్పిన ట్రెడిషనల్ సాంప్రదాయ మరియు జేఎం కీన్స్ చెప్పిన దాని ప్రకారం ద్రవ్యం యొక్క సప్లైలో కరెన్సీ వస్తుంది. అంటే ప్రజల చేతుల్లో ఉన్న కరెన్సీ క్యాష్ మరియు వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్న డిమాండ్ డిపాజిట్ వస్తుంది. Demand deposits with commercial banks plus currency with the public are together denoted as M1. This is regarded as a narrower definition of the మనీ సప్లై. దీనిని సంకుచితమైన నిర్వచనం అని చెప్పొచ్చు. ద్రవ్యం యొక్క సంకుచితమైన నిర్వచనము అంటే ప్రజల చేతుల్లో ఉన్న క్యాష్, ద్రవ్యము మరియు డిమాండ్ డిపాజిట్స్. దీనిని ఇది విస్తృతమైన నిర్వచనం కాదు, సంకుచితమైన నిర్వచనము అని చెప్పొచ్చు. M1 అని, దాన్ని M1 అని అంటారు. ద సెకండ్ వ్యూ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఫ్రీడ్మన్ అనే అర్థశాస్త్రవేత్త ప్రకారము రెండవ ఒపీనియన్ వ్యూ ఉంది. Definition: Professor Friedman defines the money supply at any moment of time as literally the number of dollars people are carrying around in their pocket, the number of dollars they have to their credited bank, or dollars they have to their credited banks in the form of demand deposits and also commercial banks time deposits. ఫ్రీడ్మ్యాన్ ప్రకారము ప్రజల జేబుల్లో ఉన్న డబ్బు వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసింది డిమాండ్ డిపాజిట్స్, మరియు వాణిజ్య బ్యాంకుల్లో ఉన్న కాల పరిమితికి సంబంధించిన డిపాజిట్స్ టైం డిపాజిట్స్ కూడా. డిమాండ్ డిపాజిట్స్ బ్యాంకుల్లో ఉన్న వాళ్ళ డిమాండ్ డిపాజిట్స్, తర్వాత కమర్షియల్ బ్యాంక్స్ యొక్క టైం డిపాజిట్స్ మరియు ప్రజల చేతుల్లో జేబుల్లో ఉన్న డబ్బు. దీనిని ఏమంటారు అంటే ద్రవ్యం అంటారు ప్రొఫెసర్ ఫ్రీడ్మ్యాన్ ప్రకారం. This definition includes M1 plus time deposits of commercial bank in the supply of money. This wider definition is characterized as M2. అమెరికాలో మనం చూసినప్పుడు అంటే ప్రజల చేతుల్లో ఉన్న డబ్బు, తర్వాత డిమాండ్ డిపాజిట్స్, టైం డిపాజిట్స్. ఇది కొంచెం విస్తృతమైన ద్రవ్యం యొక్క నిర్వచనం అని చెప్పవచ్చు. దీనిని M2 అని అంటారు. దీన్ని అమెరికాలో M2 అంటారు, కానీ బ్రిటన్ మరియు ఇండియాలో దీన్ని M3 అని అంటారు. ఇట్ స్ట్రెసెస్ ద స్టోర్ ఆఫ్ వాల్యూ ఫంక్షన్ ఆఫ్ మనీ. ద థర్డ్ డెఫినేషన్ ఈజ్ ద బ్రాడెస్ట్, అంటే చాలా విస్తృతమైన నిర్వచనం కలది మూడవది ఇది. అండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గర్లే అండ్ షా. దే ఇంక్లూడ్ ఇన్ the supply of money M2 plus deposits of savings banks, building societies, deposits of other credit and financial institutions. ఇవి ఉన్నాయి. ఇవి M3లో వస్తాయి. అంటే M2 పోగా మళ్ళీ సేవింగ్ బ్యాంక్స్, పొదుపు బ్యాంకులలో ఉన్న డిపాజిట్స్, తర్వాత డిపాజిట్స్ ఆఫ్ అదర్ క్రెడిట్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇతర ద్రవ్య సంస్థల్లో ఉన్నాయి అన్నీ కూడా M3. ఇది బ్రాడర్ విస్తృతమైన నిర్వచనం క్రింద వస్తుంది. ఓకే, నెక్స్ట్ ముఖ్యమైన అంశము మనము చూస్తే ఇది ద్రవ్యం సప్లైని నిర్ణయించే ముఖ్యమైన కారకాలు. ఇంతవరకు మనము ద్రవ్యము సప్లై అంటే ఏమిటి, తర్వాత velocity of what is money supply and what is velocity of circulation, and what are the standard system of note issue and measures of means definitions, opinions of economists about the money supply అని చదువుకున్నాము. ఇప్పుడు determinants of money supply. ద్రవ్యంని నిర్ణయించే ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి, ఇది ఏ అంశాలు ప్రభావితం చేసే అంశాలు ఏమిటి అనేది. ఓకే, దీనిలో దే ఆర్ బేసికల్లీ 3 determinants of money supply. One is required reserve ratio.
the monetary base or the stock of high powered money H, which is the sum of currency in the hands of public and reserves of commercial banks and cash holdings and deposits at the central bank. H అంటే హై పవర్, అది శక్తివంతమైన ద్రవ్యము హెచ్. దీనిలో మొత్తం కరెన్సీ నోట్లు, ప్రజల చేతుల్లో ఉన్న కరెన్సీ నోట్స్ మరియు వాణిజ్య బ్యాంకులలో ఉన్న ఆర్ అంటారు క్యాష్ హోల్డింగ్స్ మరియు సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న డిపాజిట్స్, క్యాష్ డిపాజిట్స్ అన్నీ కూడా హెచ్ క్రింద వస్తాయి. హెచ్లో ఏమొస్తాయి? సి క్యాష్ అండ్ ఆర్ రిజర్వ్ డిపాజిట్స్ అన్నట్టు. Second one is the level of bank reserves, the actual reserve ratio of commercial banks, which is the ratio of their reserves to their deposit liabilities. నగదు నిష్పత్తి అంటారు, వాణిజ్య బ్యాంకుల యొక్క నగదు నిష్పత్తి వస్తుంది. థర్డ్ వన్ ఇస్ పబ్లిక్స్ డిజైర్ టు హోల్డ్ కరెన్సీ అండ్ డిపాజిట్స్, ప్రజల యొక్క ఇష్టము, వాళ్ళ యొక్క అంటే ద్రవ్యం అంటే లిక్విడిటీ లేదా ద్రవ్యత్వము, ప్రజల ఇష్టపడే ద్రవ్యత్వము దీనిలో వస్తుంది. ద కరెన్సీ రేషియో ఆఫ్ ద public, which is the ratio of the currency that they hold to their total money holding. So these are the determinants of money supply. One is the required reserve ratio, second one is level of bank reserves, the third one is public's desire to hold currency. So in India, what is going on in India? What are the measures of money supply? It is an important to know about the India in Indian economy, what's going on about the money supply. Till March 1968, the Reserve Bank of India published only one measure of money supply, M, defined as the currency and demand deposits with the public. From April 1968, Reserve Bank of India started publishing another measure of money supply, which it called Aggregate Monetary Resources, AMR, Aggregate Monetary Resources. These include M1. M1 means currency and demand deposits with the public. M1 plus time deposits of the bank held by the public. Since April 1977, the RBI has been publishing data on 4 measures of the money supply, which are discussed as under. M1 is equal to currency with public C, currency with public, ప్రజల దగ్గర ఉన్న ద్రవ్యము C, ప్లస్ డిమాండ్ డిపాజిట్స్ ఆఫ్ ద పబ్లిక్, ప్రజల యొక్క డిమాండ్ డిపాజిట్స్ అండ్ అదర్ deposits, OD, C plus DD plus OD, cash with public and demand deposits public and other deposits of. Thus M1 is equal to M1 is equal to C plus DD plus OD. M2 is equal to M1 plus saving deposits with post office savings banks. M3 is equal to M1 plus time deposits of the public with bank. M3 is known as broad money. M4 is equal to M3 plus total post office deposits. So it is an important thing to know about the money. So money is an important factor or important tool to run the economy in any economy. ద్రవ్యము ప్రాచీన కాలంలో ఈ విధంగా ద్రవ్యం యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. ద్రవ్యం అనేది చాలా ముఖ్యమైనది. బార్టర్ సిస్టంలోని దుష్ప్రభావాలు మరి దాని యొక్క
లూప్ హోల్స్ వల్ల కరెన్సీ యొక్క ప్రాముఖ్యత పెరిగింది అని మనము చెప్పొచ్చు. సో ద్రవ్యం లేనిది చాలా ఇదే విధంగా మనం డిమాండ్ సప్లై గురించి మనం తెలుసుకున్నాము. కానీ డిమాండ్ అనేది ద్రవ్యం యొక్క డిమాండ్ ఎలా వస్తుంది, ద్రవ్యం డిమాండ్ యొక్క సిద్ధాంతాలు ఏమిటి అని మనం తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది. So demand for money. The demand for money arises from two important functions of money. The first is that money acts as a medium of exchange, and the second is that it is a store of value. అంటే వినిమయ మాధ్యమముగా మరియు నిధిగా అంటే స్టోర్ చేయడానికి ప్రిజర్వ్ చేయడానికి స్టోర్ ఆఫ్ వాల్యూ. These individuals and business wish to hold money partly in cash and partly in form of assets. There are three approaches to the demand of money. మూడు ముఖ్యమైన దృక్పథాలు ఉన్నాయి ద్రవ్యం యొక్క ద్రవ్యం డిమాండ్ గురించి. ఒకటి క్లాసికల్ అప్రోచ్ ఉంది, రెండవది కెనేషియన్ అప్రోచ్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ పోస్ట్ కెనేషియన్ అప్రోచ్. ఒకటి సాంప్రదాయవాదుల దృక్పథము, రెండవది కీన్స్ చెప్పిన దృక్పథము మనీ యొక్క డిమాండ్ ద్రవ్యం డిమాండ్ గురించి, తర్వాత కీన్స్ తర్వాత దృక్పథము దాంట్లో డిమాండ్ ఫర్ మనీ కోసం. ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ క్లాసికల్ అప్రోచ్ ఫస్ట్ తెలుసుకోవాలంటే, క్లాసికల్ ఎకానమిస్ట్ డిడ్ నాట్ explicitly formulate demand for money theory, but their view are inherent in the quantity theory of money. They emphasize the transactions demand for money in terms of velocity of circulation of money. This is because money acts as a medium of exchange and facilitates the exchange of goods and services. So according to the Fisher, the money is MV is equal to, the formula or the equation is MV is equal to PT. M is total quantity of money, V is circulation velocity of money, and P is price level, and T is total amount of goods and services exchanged for money. The right hand side of the equation PT represents the money demand for money, which in fact depends upon the value of the transaction to be undertaken in the economy and is equal to a constant fraction of those transactions. MV represents the supply of money which is given and in equilibrium equals the demand for money. Thus the equation becomes MV is equal to PT. So the Keynesian approach is Keynesian theory of demand for money was first formulated by the Keynes in his well-known book The General Theory of Employment, Interest and Money in the year 1936. It has been developed further by other economists of Keynesian persuasion. Keynes suggested three motives which led to the demand for money in an economy. They are ద్రవ్యం యొక్క డిమాండ్ ఎందుకు ఉంటుంది అనేది జేఎం కీన్స్ ప్రకారము మూడు ముఖ్యమైన ఉద్దేశాల కోసం ద్రవ్యానికి డిమాండ్ ఉంటుంది. జేఎం కీన్స్ ప్రకారము ఏమిటి అంటే, ఒకటి ద ట్రాన్సాక్షన్ డిమాండ్, రెండవది ప్రికాషన్ డిమాండ్, మూడవది స్పెక్యులేటివ్ డిమాండ్. అంటే లావాదేవీల కోసము అవసరాల కోసం అయ్యేది ప్రికాషన్, ముందు జాగ్రత్త ఉద్దేశము ఒకటి ఉంటుంది, దానికోసం డిమాండ్ చేస్తారు ప్రజలు.
తర్వాత ద స్పంచన వ్యాపారం కోసం ద స్పెక్యులేటివ్ డిమాండ్. సో వన్ బై వన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఆర్ ద మోటివ్స్ ఆర్ ద what are the purpose to demand the demand for money according to J.M. Keynes. First one is the transaction demand for money arises from the medium of exchange function of money in making a regular payment for goods and services. రోజువారీ నిత్య జీవితంలో కోసం మనం చేసే ఖర్చులకు అంటే అవసరాల కోసం డిమాండ్ చేస్తారు, డబ్బుని డిమాండ్ చేస్తారు. అకార్డింగ్ టు కీన్స్, it relates to the need of cash for the current transaction of personal and business exchange. In other words, people hold money or cash balances for transactions purpose because receipt of money and payment do not coincide. Most of the people receive their incomes weekly, monthly, while the expenditure goes on day to day. A certain amount of ready money therefore is kept in hand to make current payments. This amount will depend upon the size of individual's income, the interval at which the income is received, and the methods of payments prevailing in the society. So here the demand curve for this motive, for this purpose of demand is transaction demand curve shows left to right upward. When income increases, transaction demand for money increases. When income decreases, transaction demand for money decreases. And what is the relationship between interest rate and transactions demand? Regarding the rate of interest as the determinant of the transactions demand for money, Keynes made the LT function interest inelastic, but he pointed out that the demand for money in the active circulation is also to some extent a function of the rate of interest. మామూలుగా వడ్డీ రేటుకును ఈ అంటే డే టు డే రోజువారీ నిత్య జీవితం యొక్క ఖర్చుల కోసం లావాదేవీల కోసం చేసే డిమాండ్ అనేది దీనితో సంబంధం అంటే వడ్డీ రేటుతో సంబంధము ఉండదు, కానీ కొంతవరకు వడ్డీ రేటు యొక్క ప్రభావం కూడా ఈ ఉద్దేశం కోసం డిమాండ్ చేసే ద్రవ్యం యొక్క డిమాండ్ దానిపైన కూడా ఆధారపడుతుంది, అఫెక్ట్ అవుతుంది అని చెప్పవచ్చు. ఓకే, అయితే ఈ ఈ ట్రాన్సాక్షన్ మోటివ్ లేదా రోజువారీ ఖర్చుల కోసం చేసే డిమాండ్ ద్రవ్యం యొక్క డిమాండ్ని ఏ అంశాలు నిర్ణయిస్తాయి అని అనుకున్నప్పుడు మనకు ఒకటి లెవెల్ ఆఫ్ ఇన్కమ్. ద క్వాంటిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్ బ్యాలెన్సెస్ డిమాండెడ్ డిపెండ్స్ డైరెక్ట్లీ అపాన్ ద లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ an economy. At higher level of income, the size of money holdings transaction would be larger. The example, the size of money holdings for transaction purpose at level of national income 800 crore will certainly be higher than at the level of 450 crore. అంటే ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క జాతీయ ఆదాయము అధికంగా ఉన్నప్పుడు దాని యొక్క అంటే డిమాండ్ ఫర్ మనీ అనేది కూడా ద్రవ్యం యొక్క డిమాండ్ ఈ ఉద్దేశం కోసం అనేది ఎక్కువ అవుతుంది. ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు రోజువారీ లావాదేవీల కోసము చేసే డిమాండ్ ద్రవ్యం యొక్క డిమాండ్ తగ్గుతుంది అని అర్థము. నెక్స్ట్ ఈజ్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్కమ్, పేమెంట్స్ అండ్ ఎక్స్పెండిచర్. This interval at which incomes are paid in the economy and the pattern of expenditure also influence the demand for money. The same income paid out weekly would necessitate use of a smaller amount of money than paid out. And the third one is use of credit. Use of credit makes it possible for a given volume of transaction to be carried out with a smaller amount of money. రెండవ ఉద్దేశం ముఖ్యమైనది ఏమిటి అంటే ముందు జాగ్రత్త కోసం కూడా ప్రజలు ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తారు. ప్రికాషనరీ మోటివ్ అని అంటారు. ప్రికాషనరీ డిమాండ్ ఫర్ మనీ. Both individuals and business firms keep cash
in reserve to meet unexpected needs, unexpected contingencies. ముందు జాగ్రత్త ఏదైనా అవసరాల కోసం, హెల్త్ కోసం, ఇంకా దేనికోసం కూడా, బిజినెస్ కోసం కూడా పెట్టుకుంటారు. The percentage, the precautionary motive relates to the desire to provide for contingencies requiring sudden expenditures and for unforeseen opportunities. సో ఇది కూడా ఆదాయం పైన అకార్డింగ్ టు కీన్స్ ప్రికాషనరీ డిమాండ్ ఫర్ మనీ లైక్ ట్రాన్సాక్షన్ డిమాండ్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ ఇన్కమ్. ఆదాయం ఎక్కువగా ఉంటే ముందు జాగ్రత్త కోసం చేసే డిమాండ్ పెరుగుతుంది, ఆదాయం తక్కువగా ఉంటే అది కూడా తగ్గిపోతుంది. ద స్పెక్యులేటివ్ డిమాండ్, అంచనా వ్యాపారం కోసం ద్రవ్యం యొక్క డిమాండ్. మనీ ఈజ్ ఆల్సో డిమాండెడ్ యాజ్ అన్ అసెట్. ద స్పెక్యులేటివ్ ఆర్ అసెట్ డిమాండ్ ఫర్ మనీ ఈజ్ ఫర్ securing profit from knowing better than the market what the future will bring forth. అంటే షేర్ మార్కెట్స్లో పెట్టడానికి, షేర్స్, డిబెంచర్స్, సెక్యూరిటీస్ కొనడానికి కూడా ఒకవేళ ఇంకా పెరుగుతుంది అన్నప్పుడు ఏమవుతుంది అంటే ద్రవ్యం యొక్క డిమాండ్ అంటే దీనికోసమే పెట్టబడుతుంది. మనీ held for speculative purpose is a liquid store of value which can be invested at an opportune మూమెంట్ ఇన్ ఇంట్రెస్ట్ బియరింగ్ బాండ్స్ ఆర్ సర్వీసెస్. ఇక్కడ ముందు జాగ్రత్త కోసం చేసే ద్రవ్యం యొక్క డిమాండ్ డైరెక్ట్గా మనం చూస్తే వడ్డీ రేటు పైన ఆధారపడుతుంది అని చెప్పొచ్చు. అంటే ఈరోజు నేను ద్రవ్యం యొక్క ద్రవ్యం సప్లై అంటే ఏమిటి, ద్రవ్య సప్లైని నిర్ణయించే అంశాలు ఏమిటి, వెలాసిటీ ఆఫ్ మనీ, ఆ తర్వాత డిమాండ్ ఫర్ మనీ యొక్క చిన్నగా ఎక్స్ప్లెనేషన్స్, అంటే ఏ ఒపీనియన్స్ ఉన్నాయి, దృక్పథాలు ఏమున్నాయి, డిమాండ్ ఫర్ మనీ యొక్క అంటే ద్రవ్యం యొక్క డిమాండ్ యొక్క దృక్పథాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతటితో నేను ఈ ఎక్స్ప్లెనేషన్, ఈ టాపిక్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.